గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను పవన్ కుమార్. ఈరోజు ముఖ్యమైన వార్తలు ఏంటో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కాయి. సిద్ధం సభలతో వరుసగా అటు సభలు నిర్వహిస్తున్నారు. సిద్ధం పేరుతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, అటు నారా లోకేష్ శంకారావం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు అటు ప్రత్యర్థులపైన పెరుగుతూ ఉన్నాయి. ఇటీవల అటు మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త పైన వైసీపీ శ్రేణులు దాడులు చేయడం కూడా రాష్ట్రంలో సంచలనంగా మారింది. వైసీపీ ఓటమి భయంతోనే అటు ప్రతిపక్ష నేతలపైన, ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలపైన దాడులు చేస్తున్నారంటూ విమర్శించుకుంటున్నారు. ఈరోజు ప్రధాన పత్రికల్లో ముఖ్యమైన వార్తలు ఏంటనేది ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్ కనుక చూసినట్లయితే కుంభకర్ణ కరువు చూడరా అంటూ ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నాడు, కరువు పీడిస్తుంది అనే వార్తనిచ్చారు. ఖరీఫ్ రబీతో కలిపి 45 లక్షల ఎకరాలు బీడు పడిపోయింది. కరువు తుఫానులతో మరో 43 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. గతంలో ఎప్పుడూ లేనంత దుర్భిక్షం అయినా సాయం పైన సర్కారు మీనమేషాలు లెక్క పెడుతుంది. పెట్టుబడి రాయితీకి కూడా అటు సతాయింపులేనంటూ వార్తనిచ్చారు. ప్రకృతి వైపరీత్యం కొంత, జగన్ సర్కారు పైత్యం కొంత, అన్నదాతలను కకావికలం చేస్తున్నదంటూ చెప్పారు. 2 ఏళ్లలో వ్యవసాయ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అటు సాగు పాతాళానికి పడిపోయింది. తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ విఫలం చెందింది అనే వార్తనిచ్చారు. జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్రపోతున్నారు. ఇప్పటికైనా ఆయన నిద్రలేసి అటు రైతుల సమస్యను పట్టించుకోవాలి. గడిచిన 2 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా అటు దిగుబడి మొత్తం పూర్తిగా పడిపోయింది. నీళ్లు లేక అటు వ్యవసాయ భూములన్నీ కూడా బీడుగా మారిపోతున్నాయి. మరోపక్క ఇటీవల కురిసిన తుఫాన్లు కావచ్చు, అకాల వర్షాలతో పంట కూడా తీవ్రంగా నష్టపోవడంతో రైతులందరూ కూడా వాళ్ళు దీనస్థితిలో ఉన్నారు. వాళ్ళని ఆదుకోవాల్సిన సర్కార్ మాత్రం మొద్దు నిద్రపోతుంది అనే వార్తనిచ్చారు. ఇప్పటికైనా అటు జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించి రైతన్నను ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలనే వార్తనిచ్చారు. ఈ ఏడాది ఖరీఫ్ రబీ సీజన్లతో కలిపి మొత్తం 45 లక్షల ఎకరాలలో వ్యవసాయం చేయడం లేదు. ఈ మేరకు రైతు కుటుంబాలకు ఆదాయం లేదు. లక్షల మంది వ్యవసాయ కూలీలకు ఉపాధి కూడా దొరకలేదు. గత 100 ఏళ్లకు పైగా ఎప్పుడైనా సరే వ్యవసాయ గణాంకాలు చూసినా ఇంతటి దుర్భర పరిస్థితి ఎప్పుడూ కూడా లేదంటూ అటు కథనాన్ని ప్రచురించింది. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో రైతన్నలు కొంత ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. వాళ్ళందరూ కూడా అటు సర్కారు సాయం కోసం ఎదురు చూస్తున్నారు. వీలైనంత త్వరగా సర్కార్ కరుణించి వాళ్ళకి సాయం చేయాలంటూ చూస్తున్నారు. లేని పక్షంలో అటు దిగుబడి విపరీతంగా ఇప్పటికే తగ్గిపోయింది. రానున్న రోజుల్లో ఆహార ధాన్యాల కొరత ఏర్పడే అవకాశం కూడా ఉంది. దాంతో ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి సర్కార్ మొద్దు నిద్ర వీడి రైతులకు సహాయం చేయాలనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. మరో ముఖ్యమైన వార్త, నిన్న సిద్ధం సభలో మేదరమెట్లలో సిద్ధం సభ నిర్వహించారు. ఆ సభలో అటు జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా వేశారు. మన పాలన స్వర్ణయుగానికి దారి, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి అన్నను సీఎం చేసుకుందామని చెప్పండి, త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేస్తానంటూ ఆయన సభలో మాట్లాడారు. అయితే సిద్ధం సభ పైన అటు ప్రతిపక్షాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. అది రాజకీయ పార్టీ సభ లేకుంటే ఈవెంట్ మేనేజ్మెంట్ అనే విమర్శలు చేస్తున్నాయి. అంతేకాకుండా సిద్ధం సభ కోసం అన్ని వ్యవస్థల్ని కూడా జగన్మోహన్ రెడ్డి వాడుకుంటున్నారు, అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. నిన్న ప్రకాశం జిల్లాలో ఉన్న బస్సులన్నీ కూడా సిద్ధం సభకే పంపించడంతో అక్కడ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సిద్ధం సభల పేరుతో 100 కోట్ల ఖర్చు పెడుతున్నారు, దోచుకున్న సొమ్మునంతా కూడా ఈ రకంగా ఖర్చు చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మరోపక్క అటు సిద్ధం సభల్లో గ్రీన్ మ్యాట్ల ఏర్పాటు పైన కూడా ఒక వివాదానికి దారితీసింది, కొత్త చర్చకు దారితీసింది. ఎక్కడ సిద్ధం సభ జరిగినా లక్షల సంఖ్యలో జనాలు హాజరవుతున్నారు అంటూ ప్రత్యక్ష ప్రసారాలు చూపిస్తూ ఉన్నారు, ఫోటోలు ప్రచురిస్తూ ఉన్నారు. కానీ వాస్తవానికి అవన్నీ కూడా గ్రాఫిక్స్ ఏనంటూ అటు ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నిన్న సిద్ధం సభలో డ్రోన్ కలకలం రేపింది. ఆ డ్రోన్ ఎగరవేస్తున్న వాళ్ళు ఎవరో వెంటనే ఆ డ్రోన్ని పట్టుకోవాలి, ఆ డ్రోన్ ఆపరేటర్ను కూడా పట్టుకోవాలంటూ అటు సభలోనే సభా వేదిక పైనుంచే చెప్పారు. అంటే నిజంగానే సభలకు ప్రజలు హాజరు కావడం లేదు, కేవలం
గ్రాఫిక్స్తో జిమ్మిక్కులు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే విమర్శలు చేస్తున్నారు. మరోపక్క జగన్మోహన్ రెడ్డి మాత్రం మన పాలన స్వర్ణయుగానికి దారి, ఖచ్చితంగా అద్భుతమైన అభివృద్ధి చేశాము, కేవలం కొన్ని మీడియా సంస్థలు ప్రతిపక్షాలు కావాలనే కుట్ర పన్నుతున్నాయి, ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఇన్ని పార్టీలు కలిసికట్టుగా మూకుమ్మడి దాడి చేస్తున్నాయి, నేను ప్రజారంజక పాలన చేస్తున్నా, ప్రజలే నాకు అండగా ఉంటారు, ప్రజలే తిరిగి మరోసారి పట్టం కడతారు, వాలంటీర్లందరూ కూడా ఇంటింటికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను చెప్పి మరోసారి జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలంటూ చెప్పాలంటూ ఆయన కోరుతున్నారు. దీనిపైన కూడా ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సర్కారు సొమ్ముతో వాలంటీర్లకు జీతం చెల్లిస్తూ అటు పార్టీ కార్యక్రమాలకు వినియోగించుకోవడం పైన తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తగ్గడం లేదు. ఖచ్చితంగా ఇప్పటికే 2 పేజీల లేఖ రాశారు. ఆ లేఖను ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వండి, అలానే లబ్ధిదారులందరినీ కూడా ప్రత్యక్షంగా కలిసి మీకు జగన్మోహన్ రెడ్డి ఉండడం వల్లనే ఈ పథకంలో మీరు లబ్ధి పొందారు అనే విషయాన్ని చెప్పండి. రాబోయే ఎన్నికల్లో కనుక జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తే మరింత లబ్ధి చేకూరుతుంది, మరిన్ని పథకాలను తీసుకొస్తారు అనే ప్రచారం వాలంటీర్లతో చేయిస్తున్నారనే ఆరోపణలు ప్రతిపక్షాలు చేస్తున్నాయి. దీనిపైన తీవ్రమైన అభ్యంతరాలు లేవనెత్తుతున్నాయి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు వినడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఆయన అనుకున్న చేసుకుంటూ పోతూ ఉన్న పరిస్థితి అయితే ఏపీలో ఉంది. ఇక నిన్న మచిలీపట్నంలో టీడీపీ కార్యకర్త పైన దాడికి పాల్పడ్డారు. ఒక ఫ్లెక్సీని చించివేశారన్న కారణంతో ఆయన పైన దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో అటు వైసీపీ శ్రేణులే దాడికి పాల్పడ్డాయి. మచిలీపట్నం శాసనసభ కన్వీనర్, నియోజకవర్గం కన్వీనర్, ఇప్పుడు ప్రస్తుత శాసనసభ్యుని కుమారుడు పేరుని నాని కొడుకు పేరుని కిట్టు ఈ దాడి వెనకాల ఉన్నాడంటూ అటు టీడీపీ శ్రేణులన్నీ కూడా విమర్శిస్తూ ఉన్నాయి. భౌతిక దాడికి పాల్పడటాన్ని ఖండించినాయి. ఇప్పటికే అక్కడ ఉన్న టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర సౌమ్యుడు కావడంతోనే ఇట్లా వైసీపీ మూకలు రెచ్చిపోతూ ఉన్నాయి. త్వరలోనే తగిన గుణపాఠం చెప్తామంటూ వాళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. 2 కార్లు 7 బైకులతో వచ్చి గ్రామంలో వీరంగం సృష్టించారు. ఫ్లెక్సీ చింపేసిన యువకుడిపైన భౌతిక దాడికి పాల్పడ్డారు. గ్రామంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. దీనిపైన అటు జనసేన టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఇటువంటి రౌడీ చర్యలకు పాల్పడితే ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక అటు జగన్మోహన్ రెడ్డి సోదరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా నిన్న కొన్ని విమర్శలు చేశారు. దోచుకున్న సొమ్ముతోనే వైసీపీ సిద్ధం సభలు నిర్వహిస్తుంది, ఇప్పటికే 600 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయిందంటూ పిసిసి అధ్యక్షురాలు షర్మిల విమర్శలు చేశారు. వాస్తవానికి పిసిసి అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్లో రాబోయే ఎన్నికల్లో ఆమె గెలుపు దిశగా కాంగ్రెస్ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నాయి, కొంత ఉత్సాహాన్ని పెంచింది. నేరుగా జగన్మోహన్ రెడ్డి పైనే విమర్శలు ఎక్కుపెట్టి తన తండ్రి రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన అభివృద్ధిని చేశారు, రాజన్న రాజ్యాన్ని స్థాపించారు, కానీ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడంలో విఫలం చెందాడు, ఎక్కడా కూడా అభివృద్ధి చేయలేదంటూ నేరుగా జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తూ ఉన్నారు. దీనిపైన అటు వైసీపీ శ్రేణులు కూడా అటు షర్మిల పైన ఎదురు దాడికి దిగారు. కానీ షర్మిల భయపడేది లేదు, ఇక్కడ ఉన్నది రాజన్న బిడ్డ షర్మిల అంటూ తీవ్ర స్థాయిలో వైసీపీ శ్రేణులపైన ఫైర్ అయ్యారు. మరి నిన్న సిద్ధం సభలపైన కూడా మాట్లాడారు. సిద్ధం సభలతో అటు వైసీపీ దోచుకున్న సొమ్మునంతా ఖర్చు పెడుతూ ఉంది. 600 కోట్లకు పైగా ఆ సొమ్మును ఖర్చు పెడుతున్నారు. ఇదంతా కూడా ప్రజల దగ్గర నుంచి దోచుకున్న సొమ్మేనంటూ అన్న జగన్మోహన్ రెడ్డి పైన ఆమె తీవ్రమైన విమర్శలు చేశారు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ముఖ్యమైన వార్తగా జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు సంబంధించిన వార్త వేశారు. జగన్ గ్రాఫిక్స్ షో అనేది మేదరమెట్ల సిద్ధం సభలో ఒక ఫోటోలో అశేష జనవాహిని హాజరైనట్లుగా ఆ ఫోటోని ప్రచురిస్తూ ఉన్నారు, సాక్షి మీడియాలో చూపిస్తూ ఉన్నారు. కానీ అక్కడంతా కూడా గ్రాఫిక్స్తో లేని జనం ఉన్నట్లుగా వాళ్ళందరినీ చూపిస్తున్నారనే ఫోటోను ఇక్కడ ప్రచురించింది ఆంధ్రజ్యోతి పత్రిక. ఇదంతా కూడా గ్రాఫిక్స్తో మాయాజాలం చేస్తున్నారంటూ నిదర్శనం అంటూ చెప్తున్నారు. కొన్ని చోట్ల జనాలను అతకడాన్ని ఫోటోలు చూస్తే తెలుస్తుందంటూ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. సభా ప్రాంగణం అంతా గ్రీన్ మ్యాట్ వేశారు, గ్రాఫిక్స్తో కనికట్టు చేసే ప్రయత్నం చేస్తున్నారు. జనాలు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి సభలకు రావడం లేదు, కానీ పెద్ద ఎత్తున జనాలు వచ్చినట్లుగా వాళ్ళు చూపిస్తున్నారు. నిన్న సిద్ధం సభలో డ్రోన్ కూడా కలకలం రేపింది.
అటు తీరా చూస్తే ఆ డ్రోన్ లోకేష్ వాడాడు, లోకేష్ నియమించిన మనిషి ఆ డ్రోన్ను ఎగరవేశారంటూ ఆరోపణలు చేశారు. కానీ అది ఐపాక్ సంస్థ జగన్మోహన్ రెడ్డికి ప్రస్తుతం రాజకీయ సలహాలు ఇస్తూ వాళ్లకు ఎలక్షన్ మేనేజ్మెంట్ చేస్తున్న సంస్థ ఐపాక్ తేలడంతో గప్చుప్ అయిపోయారంటూ ఒక వార్తనిచ్చారు. గ్రాఫిక్స్ మాయాజాలంతోనే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలకు అంతమంది జనాలు వస్తున్నట్టుగా చూపిస్తున్నారు, కానీ వాస్తవానికి అక్కడ అంతమంది రావడం లేదనే వార్తను ఆంధ్రజ్యోతి పత్రిక ప్రధానంగా ప్రచురించింది. ఇక నిన్న శంకారాం సభలో అటు లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తోని ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పోల్చారు. అక్కడ కిమ్ పాలన చేస్తున్నాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని జిమ్ అంటూ ప్రస్తావించారు. అక్కడ కిమ్, ఇక్కడ జిమ్ ఇద్దరు కూడా సొంత వాళ్ళని హత్య చేశారు. కిమ్ అధికారంలోకి రావడానికి తన సొంత కుటుంబ సభ్యుల్ని హత్య చేశాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆ బాబాయిని హత్య చేసిన వాళ్ళకు వంత పాడుతున్నాడు. బాబాయ్ హత్య చేసిన ఇంతవరకు పట్టించుకోవడం లేదు. అలానే సొంత చెల్లిని తల్లిని కూడా బయటికి గెంటేశాడంటూ వ్యాఖ్యలు చేశారు. అక్కడ నార్త్ కొరియాలో అటు డ్రగ్స్తోని, నకిలీ మద్యంతోని ఆ ప్రజలందరినీ కూడా వాటికి బానిసలుగా మార్చి తనకు అనుకూలంగా పనిచేయించుకుంటున్నాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాటిల్ని ఉపయోగించి ఇక్కడ నకిలీ మద్యం లేకుంటే ఇతరత్ర అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున వాటి నుంచి డబ్బులు దండుకుంటున్నాడు అంటూ వార్తనిచ్చారు. హెయిర్ స్టైల్ తప్పితే ఇద్దరు ఒకటే అంటూ ఇచ్చారు. కొరియా పాలకుడికి 17 ప్యాలెస్లు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి 6 ప్యాలెస్లు. బాబాయిని అన్నను కిమ్ లేపేశాడు. ఆంధ్ర జిమ్ బాబాయిని లేపేశాడు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తుతో తాడేపల్లి భవంతిలో టీవీలు పగిలాయి. జగన్లా పరదాల మాటలు లేను, తప్పు చేసి ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చు. సూపర్ 6 ఏదైతే టీడీపీ రాబోయే రోజుల్లో 6 పథకాలను ప్రకటిస్తూ ఉంది. సూపర్ 6తో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. కార్యకర్తలు 2 నెలలు కష్టపడండి, అధికారంలోకి వచ్చేది మనమే అంటూ నిన్న శంకారావం సభలో అక్కడ లోకేష్ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమైన వార్తగా ప్రచురించింది. 2019-24 నడుమ ఎక్కువ కేసులు నమోదైన టీడీపీ నాయకులు, కార్యకర్తలను వెతుక్కుంటూ వచ్చి నామినేటెడ్ పదవులు ఇస్తాం, 2 నెలల్లో టీడీపీ ప్రభుత్వమే వస్తుంది, అక్రమ కేసులు ఎత్తివేయించే బాధ్యత అంతా నాదే, పాలిచ్చే తెలుగుదేశం ప్రభుత్వం కావాలో, తన్నే దున్నపోతు వైసీపీ ప్రభుత్వం కావాలో ప్రజలు ఆలోచించుకోవాలంటూ నిన్న శంకారావం సభలో నారా లోకేష్ చేసిన ప్రసంగాన్ని, అటు జగన్మోహన్ రెడ్డి పైన చేసిన విమర్శల్ని ముఖ్యమైన వార్తగా ఆంధ్రజ్యోతి ప్రచురించింది. నిన్న నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో జగన్మోహన్ రెడ్డిని పోల్చడంతో అటు సభా ప్రాంగణంలో కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా అటు సందడి చేశారు. ఈ రకమైన మొదటిసారిగా కిమ్తో జగన్మోహన్ రెడ్డిని పోల్చారు. అక్కడికి ఇక్కడికి ఉన్న సారూప్యతను చాలా చక్కగా అటు లోకేష్ వివరించిన పరిస్థితి అయితే ఉంది. ఇక సిద్ధం ప్రచారానికి 600 కోట్లు, ఒక్కో సభకు 90 కోట్లు, ఈ డబ్బంతా ఎక్కడిది, ఈ అవినీతి పైన ఎందుకు కేంద్రం దర్యాప్తు చేయడం లేదు, రాజకీయ ప్రత్యర్థులపైనే ఈడీ దాడులు చేస్తుంది, జగన్ విషయంలో ఈడీ ఎక్కడికి పోయింది, బీజేపీకి జగన్ వారసుడు, ఆ పార్టీతో రహస్య పొత్తు, హోదా కోసం అసలు డిమాండ్ చేశారా అంటూ షర్మిల ఆమె నిన్న తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సిద్ధం సభ కోసం పెద్ద ఎత్తున డబ్బులన్నీ కూడా ఖర్చు పెడుతున్నారు, ఈ డబ్బులన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, దీనిపైన ఈడీ ఎందుకు విచారణ చేయడం లేదు అంటే జగన్మోహన్ రెడ్డి అటు బీజేపీకి మద్దతు తెలుపుతూ ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది, రహస్య అవగాహన ఉంది, అందుకే జగన్మోహన్ రెడ్డి పైన బీజేపీ ఎప్పుడు కూడా ఎటువంటి విచారణ చేపట్టడం లేదు. కానీ రాజకీయ ప్రత్యర్థుల్ని, బీజేపీని కేంద్రంలో విమర్శిస్తే మాత్రం ఈడీ దాడులు చేస్తున్నారు. ఇక్కడ అవినీతికి పాల్పడుతున్న జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు దాడులు చేయడం లేదంటూ అటు షర్మిల తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఒక్కో సభకి 90 కోట్లు ఖర్చు పెడుతున్నారు, ఇదంతా కూడా ప్రజాధనమే, హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడని జగన్మోహన్ రెడ్డి హోదా కోసం ఒక్కసారి కూడా మాట్లాడలేదంటూ తీవ్ర స్థాయిలో ఆమె విమర్శలు చేశారు. మరో ముఖ్యమైన పత్రిక సాక్షి కనుక చూసినట్లయితే ఓటును సంధించండి అనే ముఖ్యమైన వార్తగా వేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభకు సంబంధించిన ఫోటోను కూడా ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. అశ్లేష జనవాహిని హాజరైందంటూ అక్కడ ఫోటోల ద్వారా తెలుస్తుంది. కానీ ఇదంతా కూడా గ్రాఫిక్స్ మాయాజాలం అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కేవలం ఇదంతా కూడా గ్రీన్ మ్యాట్లు పరిచారు, గ్రీన్ మ్యాట్ల దగ్గర జనాలు లేకపోయినా కానీ ఉన్నట్లుగా చూపిస్తూ ఉన్నారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తూనే నిన్న అద్దంకి నియోజకవర్గం మేదరమెట్ల సమీపంలో సభ జరిగింది. అక్కడ
ఆ, జగన్మోహన్ రెడ్డి ఈ సభలో పాల్గొన్నారు. పేదల అభ్యున్నతికి అడ్డుపడుతున్న పెత్తందారులని తరిమి కొట్టండి, ఈసారి ఓటును వైసీపీకి వేయండి, మరోసారి అధికారంలోకి తీసుకురండి. అధికారం అంటే నాకు వ్యామోహం లేదు, కానీ ప్రతి చరిత్ర పుస్తకంలో నా పేరుండాలి, ప్రతి పేదవాడి ఇంట్లో నా ఫోటో ఉండాలన్నదే కోరిక, పేదల తలరాతలు మార్చాలన్నదే నా లక్ష్యం. బాబు సైకిల్కు చక్రాలు లేవు, దాన్ని తోయడానికి వేరే పార్టీలు కావాలి, అందుకే దత్తపుత్రుడితో కలిసి ఢిల్లీలో మోకరిల్లారు. దత్తపుత్రుడు సైకిల్ దిగమంటే దిగుతాడు, ఎక్కమంటే ఎక్కుతాడంటూ అన్నారు. త్వరలోనే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నాం. ఈ 2014 ఎన్నికల్లో మాయమాటలు చెప్పి మోసం చేశారు, మళ్ళా ఇప్పుడు అదే డ్రామాకు తెరతీశారు. నేను ప్రజారంజక పాలనను అందిస్తున్నాను, నాకు అధికారం పైన వ్యామోహం లేదు, తాను ఎక్కడా కూడా అవినీతికి పాల్పడడం లేదు, కేవలం ప్రతి పేదవాడి ఇంట్లో తన ఫోటో ఉండాలి, ప్రతి చరిత్రలో నా పేజీ ఉండాలి, అందుకే నేను ప్రజారంజక పాలన చేస్తున్నా. 2014లో ఈ రకంగానైతే అప్పుడు ఉమ్మడిగా పోటీ చేసి మోసానికి పాల్పడ్డారో తిరిగి మరోసారి అదే డ్రామాలకు ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా మళ్ళీ పాల్పడుతున్నాయి. కాబట్టి ప్రజలు ఓటు అనే అస్త్రాన్ని వినియోగించండి, వైసీపీని తిరిగి మరోసారి అధికారంలోకి తీసుకురండి అంటూ ఆయన నిన్న చేశారు. మళ్ళీ సీఎం అయితే ప్రతి ఇంటికి తాను సంక్షేమ పథకాలు నేను స్వయంగా అందిస్తానంటూ ఆయన చెప్పారు. మాట ఇస్తే మాట తప్పేది లేదంటూ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. ప్రతి గడప నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలి, ఆంధ్రప్రదేశ్లో లబ్ధిదారులే తనకు స్టార్ క్యాంపెయినర్లు అంటూ గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. దానికి సంబంధించి ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపెయినర్లు బయటికి రావాలంటూ ఆయన నిన్న సభలో ప్రసంగించారు. దానికి సంబంధించిన వార్తనిచ్చారు. మరో ముఖ్యమైన వార్తగా అటు వైసీపీలో త్వరలోనే ఈ నెల 14వ తారీఖున చేరబోతున్నట్లుగా ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపు సామాజిక వర్గ నేత ఆయన బేషరతుగా పార్టీలో వైసీపీలో చేరుతున్నానంటూ ప్రకటించారు. పార్టీ విజయానికి సంపూర్ణ మద్దతు అందిస్తానంటూ ఆయన తెలిపారు. గత కొద్ది రోజులుగా ఆయన రాజకీయంగా జనసేనలోకి వెళ్ళాలా, టీడీపీకి మద్దతు తెలపాలా, వైసీపీతో ఉండాలా, ఎటు తేల్చుకోలేని పరిస్థితి. జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. ఆ మేరకు అటు పవన్ కళ్యాణ్కి లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ కూడా వచ్చి కలుస్తానంటూ ఆయన కలవకపోవడంతో ఆయన మనస్తాపానికి గురయ్యారు. మరో లేఖను అటు జనసేన పవన్ కళ్యాణ్కు రాశారు. నా అవసరం మీకు ఉండదని భావిస్తున్నా, నేను స్టార్ని కాకపోవడంతోనే తన దగ్గరికి రాలేదనుకుంటున్నా, ధన్యవాదాలు అంటూ ఒక లేఖను వ్యంగ్యంగా ఆయన రాసి ఆ లేఖను పవన్ కళ్యాణ్కు పంపించారు. ఆ తర్వాత అటు వైసీపీలో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కాపు సామాజిక వర్గం మద్దతు అంతా కూడా అటు వైసీపీకి ఉంటుంది. రాబోయే ఎన్నికల్లో అటు పరిపూర్ణ విజయానికి తన వంతుగా తాను కృషి చేస్తానంటూ ఆయన ప్రకటించారు. ఈ నెల 14వ తారీఖున ఆయన చేరనున్నారు. ఇక కడప విమానాశ్రయానికి 266 కోట్లతో అభివృద్ధి చేయనట్లుగా నిన్న అక్కడ కడపలో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రకటించారు. టెర్మినల్ భవనం అభివృద్ధి పనులకు వర్చువల్గా ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. ఏడాదికి 25 లక్షల మంది ప్రయాణికుల సామర్థ్యానికి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్ను విస్తరించనున్నారు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి వైఎస్ జగన్ ఎనలేని కృషి చేశారు. నిన్న అక్కడ జరిగిన ఒక సభలో అవినాష్ రెడ్డి, డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడారు. మొత్తం మీద అటు ఆ ఎయిర్పోర్ట్ని అప్గ్రేడ్ చేస్తున్నారు. ఇప్పటికే వర్చువల్గా ప్రధాని మోడీ ప్రారంభించారు. ఏడాదికి 25 లక్షల మంది ప్రయాణికుల్ని కడప విమానాశ్రయం నుంచి వేర్వేరు ప్రాంతాలకు చేర్చే విధంగా ఆ ఎయిర్పోర్ట్ను విస్తరించున్నారు. దానికి సంబంధించిన పనులను ప్రారంభించారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక ఇప్పటికే అటు పొత్తులు ఖరారయ్యాయి. ఆ పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు, బీజేపీ అధినేత, బీజేపీలో అగ్రనేతలుగా ఉన్న అమిత్ షా, అట్లనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాతో 2 రోజుల పాటు భేటీ అయ్యారు. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలు జనసేన బీజేపీకి కలిపి ఇచ్చేటట్టుగా, అట్లనే 8 పార్లమెంటు నియోజకవర్గాలు 2 పార్టీలకు కలిపి ఇచ్చేటట్లుగా నిర్ణయం తీసుకున్నారు. 24 జనసేన పోటీ చేస్తుంటే 6 అసెంబ్లీ స్థానాలలో బీజేపీ పోటీ చేయబోతుంది. అట్లనే 2 పార్లమెంటు నియోజకవర్గాలలో జనసేన పోటీ చేస్తే 6 పార్లమెంటు స్థానాలలో అటు బీజేపీ పోటీ చేయబోతుంది. ఖచ్చితంగా 6 సీట్లు గెలవాల్సిందేనంటూ అమిత్ షా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ఖచ్చితంగా అంగబలం, అర్ధబలం ఉన్న నేతలను రంగంలోకి దించాలి. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ 6 సీట్లు బీజేపీతో, టీడీపీ నుంచి తీసుకున్న 6 సీట్లలో బీజేపీ ఎంపీలు గెలవాల్సిందేనంటూ చెప్తున్నారు.
అటు పూర్తి సమన్వయంతో రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలంటూ నిర్ణయించుకున్నారు. ఇప్పటికే రాబోయే ఎన్నికల్లో ఎవరెవరు పోటీ చేయాలనే దానిపైన ఒక చర్చ జరుగుతుంది. మాజీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, సుజనా చౌదరి, దగ్గుపాటి పురంధరేశ్వరి వీళ్ళందరూ కూడా రంగంలోకి దిగబోతున్నారు. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వీళ్ళందరినీ ఏ స్థానాలు ఎక్కడ కేటాయిస్తారనేది చూడాలి. ఒకవేళ ఏలూరు కనుక బీజేపీ తీసుకున్నట్లయితే నరసాపురం టీడీపీ ఉంచుకోవాలని భావిస్తుంది. లేకుంటే టీడీపీ కనుక నరసాపురం ఉంచుకుంటే టీడీపీ నుంచి రఘురామకృష్ణంరాజు, మాజీ వైఎస్ఆర్సీపీ ఎంపీ, ప్రస్తుతం ఆయన ఏ పార్టీలోనూ చేరలేదు, త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరి ఖచ్చితంగా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ చెప్తున్నారు. ఒకవేళ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గం కనుక బీజేపీ తీసుకుంటే అక్కడి నుంచి సుజనా చౌదరి, సీఎం రమేష్ పోటీ చేయాలని భావిస్తూ ఉన్నారు. ఆయన కనుక పోటీ చేసినట్లయితే నరసాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన రంగంలో దిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఏలూరు కాకుండా నరసాపురం బీజేపీకి కేటాయిస్తే బీజేపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మొత్తం మీద 6 సీట్లను గెలవాల్సిందేనంటూ దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. అమిత్ షా ఖచ్చితంగా చాలా స్పష్టమైన స్ట్రాటజీని ఇప్పటికే వాళ్ళు ఎంచుకున్నారు. ఖచ్చితంగా ఈ సీట్లలో బలమైన అభ్యర్థుల్ని దింపడం ద్వారా ఖచ్చితంగా గెలిచి తీరాలంటూ వాళ్ళు నిర్ణయించుకున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. విశాఖపట్నంలో కూడా ఎవరిని రంగంలోకి దించాలి, అట్లనే కడప, రాజంపేట, తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలో గతంలో మాజీ ఐఏఎస్ అధికారి రత్నప్రభ పోటీ చేశారు. ఈసారి ఎవరిని రంగంలోకి దించుతారనేది కూడా ఇంకా కొంత అటు సందిగ్ధత నడుస్తూ ఉంది. పోటీలో ఉండాలనుకునే అభ్యర్థుల సంఖ్య ఎక్కువగా ఉంది. కానీ ఖచ్చితంగా గెలిచి తీరే వాళ్ళనే అక్కడ రంగంలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ క్షేత్రస్థాయిలో బీజేపీ కార్యకర్తలకు కూడా దిశానిర్దేశం చేశారు, అమిత్ షా అనే వార్తనిచ్చారు. ఇక మరో ముఖ్యమైన వార్త, నిన్న అనంతపురం జిల్లాలో శంకారావం సభలో అటు నారా లోకేష్ చేసిన వ్యాఖ్యల్ని ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఏపీ కిమ్ సీఎం జగన్మోహన్ రెడ్డి అంటూ ఆయన నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్తో ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని పోల్చారు. కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలు చెలగాటమాడుతున్నారంటూ ఆయన తీవ్ర స్థాయిలో విమర్శించారు. నార్త్ కొరియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన 340 మందిని చంపారు, వేలాది మందిని జైలుకు పంపారు. ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ నేతల అరాచకాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ కూడా కేసుల పాలు చేశారు. ఇద్దరు కూడా ఒకటే, అధికారం కోసం కిమ్ తన సొంత వాళ్ళనే చంపాడు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా తన బాబాయిను హత్య చేశాడంటూ తీవ్ర స్థాయిలో విమర్శించిన దానికి సంబంధించిన వార్తను ముఖ్యమైన వార్తగా వేశారు. ఇక ఏకతాటిపైకి ఇద్దరు అగ్రనేతలు వచ్చారు. విశాఖపట్నం ఉత్తరాంధ్రలో 2 బలమైన నాయకులు, దాడి వీరభద్రరావు, అట్లనే కొనతాల రామకృష్ణ. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా వీళ్ళ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు ఉండేవి. ఎప్పుడు ఏ పార్టీలో కలిసి ఉన్నా వాళ్ళు ఎప్పుడు ఎడమొఖం పెడమొఖంగానే ఉంటారు. ఇద్దరు, కొనతాల రామకృష్ణ ఒక పార్టీలో ఉంటే వెంటనే ఆ పార్టీ నుంచి మారిపోయి దాడి వీరభద్రరావు వేరే పార్టీలో ప్రతిపక్ష పార్టీలో ఉండడం, అధికార ప్రతిపక్ష పార్టీలోనే ఎప్పుడు కూడా ఉన్నారు. కానీ మొట్టమొదటిసారిగా ఇద్దరు ఏకతాటిపైకి వచ్చారు. అనకాపల్లి నియోజకవర్గాన్ని ఇప్పటికే అటు కొనతాల రామకృష్ణ పోటీ చేస్తారంటూ ప్రకటించిన నేపథ్యంలో కొనతాల మార్క్ రాజకీయం అందరినీ ఒకే తాటిపైకి తెచ్చేలా ప్రయత్నం జరుగుతుంది. అక్కడ దాడిని కలిసి ఆయన మద్దతు కోరారు. అందరూ ఒక వేదికపై నుండి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకున్నారనే వార్తను ముఖ్యమైన వార్తగా ఇచ్చారు. ఇక డోన్లో ఎవరు పోటీ చేయబోతున్నారనే మరో వార్తను కూడా ఇచ్చారు. అటు టీడీపీ నుంచి కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాష్, అట్లనే కేఈ ప్రభాకర్, ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్, వీళ్ళలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరు పోటీ చేస్తున్నారనే వార్తనిచ్చారు. ఇక్కడ కోట్ల కసరత్తు చేస్తున్నారు. అటు ఈ టికెట్ ఎవరికి దక్కుతుందనేది కూడా టీడీపీ నుంచి కొంత అక్కడ కూడా చర్చ జరుగుతుంది. గతంలో కేఈ కృష్ణమూర్తి ఆయన సీనియర్ నేతగా ఉన్నారు, గత ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. ఆయనకి ఇస్తారా లేకుంటే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఇస్తారా అనేది కూడా చూడాల్సి ఉంది. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి. అక్కడ సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి సభలు నిర్వహిస్తుంటే శంకారావం పేరుతో నారా లోకేష్ కూడా అంతే స్థాయిలో సభలు నిర్వహిస్తూ ఒకరిపైన ఒకరు విమర్శలు ఎక్కుపెడుతూ ఉన్నారు. తనను మరోసారి గెలిపించాలంటూ జగన్మోహన్ రెడ్డి ప్రతి సభలను కోరుతూ ఉన్నారు. తాను చేస్తున్న సంక్షేమ పథకాలు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు.